రేపు ఎంతో పవిత్రమైన రోజు ఉగాది. మకర రాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. వీరి జీవితంలో ఊహించని పెను మార్పులు, రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. రేపటి నుండి మకర రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు రేపు ఉగాది దగ్గర నుండి కూడా వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలు అన్నింటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చర రాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉందండి. మకర రాశి వారికి ఈ సమయంలో వీరు అనుకున్నటువంటి కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే వీరు గడపబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరగబోతూ ఉంది. అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా అనుకున్న విధంగా మారబోతూ ఉన్నాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అదృష్ట యోగాలు ఉన్నాయి. తగినంత మానవ ప్రయత్నం అయితే మాత్రం చేయాల్సి ఉంటుంది. జరిగేది ఏదో జరుగుతుందని గాలికి పనులు వదిలేయవద్దు. మీరు చేసే ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేయాలి. చతుర్థంలో బుధుని వలన వ్యాపార యోగం శుభప్రదం. మీ రంగాలలో ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించే సమాజంలో మంచి పేరును కూడా మీరు సంపాదించుకుంటారు. అంతేకాదండి, ఈ రాశి వారికి బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. బుద్ధి బలం కూడా చాలా బాగుంటుంది. నూతన కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీకు చాలా మంచి విషయంగా మారుతుంది. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం. అధికారుల సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. ప్రశాంతంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. శ్రీలక్ష్మి సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. ఒక్క సమస్య మీ యొక్క మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు తొందరపాటు పనులు చేయకుండా జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక రంగాల్లో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త మీకు బాధను కూడా కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందండి. ఈ మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 2వ ఇల్లైన కుంభరాశి నుండి 3వ ఇల్లైన మీనరాశిలోకి మారాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు కూడా మీనరాశిలో 3వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన యొక్క ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 4వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు కూడా 2వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తదుపరి 3వ ఇల్లైన మీనరాశిలోకి మారుతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 3వ ఇంట్లో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తరువాత 4వ ఇల్లైన మేషరాశిలోకి మారుతాడు. గురువు 4వ ఇల్లైన మేషరాశిలో తన యొక్క సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీ గురువు 5వ ఇల్లైన వృషభ రాశిలోకి మారుతాడు. శని కుంభరాశిలో 2వ ఇంటిలో, రాహు మీనరాశిలో 3వ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో 9వ ఇంటిలో తన యొక్క సంచారాన్ని ఈ నెల అంతా కూడా కొనసాగిస్తారు. ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా 2వ వారం వరకు కూడా చాలా సరైన సమయం ఉంటుంది. ఉద్యోగంలో మీకు సహోద్యోగుల మద్దతు మరియు ప్రశంసలు కూడా బాగా లభిస్తాయి. మరియు కెరియర్లో మెరుగైన అభివృద్ధి కూడా కనిపిస్తోంది. ఉద్యోగం లేదా స్థలం యొక్క మార్పు కోసం ప్రయత్నం చేసేవారు మొదటి 2 వారాల్లో కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. చివరి 2 వారాల్లో మీ యొక్క పై అధికారులతో వాగ్వివాదం లేదా సమాచార లోపం ఏర్పడడం మరియు పని భారం కూడా ఎక్కువ అవ్వడం మొదలై సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీకు మరింత ఒత్తిడి అందిస్తుంది కనుక. అంతేకాకుండా చివరి వారంలో ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి.
కుటుంబ పరంగా ఈ నెల చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో మీ యొక్క జీవిత భాగస్వామి మరియు బంధువుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ నెల చివరి 2 వారాల్లో కూడా ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్త అనేది చాలా అవసరం. విలువైన వస్తువులు కోల్పోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి రావడం కూడా జరగవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలలో వస్తువులు మరియు టికెట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త అనేది అవసరం. అలాగే ఈ సమయంలో మీ యొక్క బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మొదటి 2 వారాలు మీకు మంచి శక్తి మరియు ఆరోగ్యం కూడా కలిగి ఉంటారు. మరియు ద్వితీయార్థంలో పని భారం వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మరియు మంచి ప్రాజెక్ట్ లేదా బిజినెస్ విస్తరణపైన సంతకం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. విద్యార్థులకు కూడా ఈ నెల మంచి సమయం ఉంటుంది. వారికి పరీక్షలలో విజయం లభిస్తుంది. పరీక్షలు ఏకాగ్రత లోపించడం వలన చివరి 2 వారాల్లో కొంత ఒత్తిడి కూడా కలిగి ఉంటారు. పరీక్షలలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కష్టపడి పనిచేయడం మంచిది. అంతేకాకుండా ఈ నెలలో పరీక్షలు రాసే సమయంలో తొందరపడకుండా ఉండడం మంచిది. పరీక్షకు వెళ్లే ముందుగా హాల్ టికెట్లు మొదలైన వాటికి 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోవడం చాలా మంచిది. చూసారు కదండి, అసలు మకర రాశి వారి జీవితం గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఎప్పుడు కూడా స్త్రీ సంతానము పట్ల అభిమానం అయితే అధికంగా ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారం నడవకుండా వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారు కోరిక అధికంగా శ్రమిస్తారు. చిన్నతనము నుండి కూడా అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకర రాశి వారి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే. ధన సంపాదనే ధ్యేయంగా జీవించారు. ఏదో ఒక విధంగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు కూడా గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గము వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజా అభిమానంతో వీరు ఉన్నత స్థాయికి అయితే చేరుకోగలుగుతారు. మకర రాశి వారి సమయంలో నలుపు, నీలం మరియు ముద్దు రంగులు వీరికి అదృష్టకరమైన రంగులు. ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా చాలా బలంగా కూడా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని కూడా సాధిస్తారు. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఈ సంవత్సరం మీరు కుజుడు, శని, గురువు మరియు రాహు మంత్రాలను పఠిస్తే మంచిది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.